నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమన్నా మారుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్స్ అంటూ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి 10వ స్థానం ఇవ్వటం, లోకేష్కి అంతకన్నా ముందు 8వ స్థానం అట్లా ఇవ్వటం, ఇదంతా కూడా జనసేన పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే అట్లా ర్యాంకింగ్లు ఇచ్చారా? నిజంగానే పవన్ కళ్యాణ్ పనితీరు అట్లా ఉందా? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏమైనా గ్యాప్ ఏర్పడిందా? చంద్రబాబు నాయుడు జనసేనని దూరం పక్కన పెడుతున్నారా? ఒకవేళ జనసేనని పక్కకు పెడితే టీడీపీ ఏమైనా నష్టపోతుందా రాబోయే రోజుల్లో? దీనికన్నా కూడా కరెక్ట్గా అదే ర్యాంకింగ్ అది ఇచ్చిన సమయంలోనే రాజ్యసభలో దేవగౌడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ పదవి అడిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ దానికి ఒప్పుకోలేదు అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా మాట్లాడుతూ అట్లాంటిది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు ఏమీ కన్వీనర్ పదవి లాంటిది ఏది అడగలేదంటూ కూడా దేవగౌడ వ్యాఖ్యల్ని ఖండించారు. కాకపోతే చాలామందికి అనుమానం ఉంటుంది, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన కింద వాళ్ళ ఇద్దరు ఆర్గ్యుమెంట్సు, అట్లాగే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడితే 10వ ర్యాంక్ ఇచ్చారేంటి, లేదా లోకేష్ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ కష్టపడ్డా, కందులు దుర్గేష్ కష్టపడ్డా, ఎట్లా అంటూ కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు ఇద్దరి మధ్య కూడా, ఇద్దరు అంటే టీడీపీ క్యాడర్ వర్సెస్ జనసేన సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు దాదాపు 2019లో జనసేనతో విడిగా పోటీ చేసినప్పుడు జరిగిన లేదా ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి టీడీపీ ప్లస్ జనసేన కలిసి ఉంటాయా, రాబోయే రోజుల్లో విడిపోతాయా అనేది అయితే ఒక చర్చకు వచ్చింది. కాబట్టి ఒక సినారియో ఎలా ఉండొచ్చు ఏంటి, ఒకవేళ వాళ్ళు విడిగా పోటీ చేసినా లేకపోతే మళ్ళీ కలిసి పోటీ చేస్తారా, ఓట్ షేర్స్ అట్లా ఉండొచ్చు. ఎందుకంటే జగన్ కూడా విదేశీ టూర్ ముగించుకొని వచ్చారు, ప్రజల్లోకి వెళ్తానని చెప్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ డేట్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి జగన్ కూడా జనాల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ జనాల టూరు, జిల్లాల టూరు ఆయన కూడా కలుద్దాం అనుకున్నాడు. అనారోగ్య రీత్యా ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందుకు పోస్ట్పోన్ అయినట్టుగా తెలుస్తుంది టూరు. సినారియోస్ ఎట్లా ఉంటే ప్రస్తుతానికి మనం క్యాస్ట్ ఈక్వేషన్సే నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ అయ్యే రిజల్ట్స్ కూడా ఉంటున్నాయి, ఎన్నికల ఫలితాలు కూడా ఉంటున్నాయి. ఒకసారి మనం టీడీపీ కనుక ఓటర్ బేసు ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఓటర్ బేస్ దాదాపు టీడీపీకి కమ్మ సామాజిక వర్గం 90% ఎప్పుడు మద్దతు తెలుపుతూనే వస్తుంది. ఆ కమ్మ కమ్యూనిటీలో 90% మద్దతు తెలుపుతుంటే 4% ఆఫ్ ది ఓట్ షేర్ వేసుకోవచ్చు మనం. అట్లాగే నాన్ రెడ్డి, నాన్ కాపు, రెడ్డిలు కాదు కాపులు కాదు, ఓసీ 40% మంది నాన్ రెడ్డి, అలాగే నాన్ కాపు, ఓసీ వీళ్ళు చూసుకుంటే 2% ఓట్ షేర్ సాలిడ్గా పడుతుంది టీడీపీకి. ఓబీసీలో 40% పడుతోంది, అంటే 16% ఓట్ షేరు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ 20% వాళ్ళు ఉన్న క్యాస్ట్లో 20% టీడీపీకే, అంటే 8% ఓట్ షేరు. సో మొత్తం చూసుకుంటే అన్నీ కలుపుకుంటే 30% ఓట్ షేర్ సేఫ్ టీడీపీకి. ఓట్ బ్యాంక్, కోర్ ఓట్ బ్యాంక్ అని చెప్పొచ్చు మనం. వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీకి తీసుకుంటే ఓటర్ బేస్ ఎలా ఉంది, దాదాపు రెడ్డి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా ఓట్ షేర్లో 70% రెడ్డీసు జగన్కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు, అంటే 4%. నాన్ కమ్మ, నాన్ కాపు, ఓసీలు చూసుకుంటే కనుక 20% మందే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూస్తున్నారు. 20% వాళ్ళ కమ్యూనిటీలో తీసుకుంటే 1% ఓట్ షేర్. ఓబీసీలో 20% జగన్కి మద్దతు తెలుపుతున్నారు, అంటే ఓట్ షేర్ రూపాయలు చూసుకుంటే 8%. ఎస్సీ ఎస్టీ మైనారిటీ చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ దానిలో ఉన్న ఆ కమ్యూనిటీలో ఉన్న 60% ఓట్ షేర్, 60% వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి పడుతుంది. ఓట్ షేర్ రూపాయలు చూసుకుంటే 20% సో మొత్తం మనం 4% ప్లస్ 1% ప్లస్ 8% ప్లస్ 20%, 33% వైఎస్ఆర్సీపీకి కోర్ ఓట్ బ్యాంక్ అని చెప్పచ్చు మనం. ఇక సినారియోస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఒకవేళ జనసేన ప్లస్ బీజేపీ ఓట్ షేర్ కూడా చూద్దాం. కాపుల్లో 60% వాళ్ళు ఉన్న
ఓట్స్ 60% జనసేన వైపు ఉంటే ఓట్ షేర్ రూపాయన చూసుకుంటే అది 9%, 9%. నాన్ కమ్మ నాన్ రెడ్డి ఓసీలకి చూసుకుంటే 1%, ఓబీసీలు చూసుకుంటే 2%, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ 1%. సో మొత్తం కోర్ ఓట్ బ్యాంక్ జేఎస్పీ ప్లస్ బీజేపీ తీసుకుంటే 13% సేఫ్ అని చెప్పచ్చు. టీడీపీకి 30%, వైఎస్ఆర్సీపీకి 33% ఓట్ షేరు, జేఎస్పీ ప్లస్ బీజేపీకి 13% ఓట్ షేరు. ఇంకా కాంగ్రెస్ ప్లస్ అదర్స్ ఉన్నారు, వాళ్ళకి దాదాపు 4% ఓట్ షేర్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకా ఈ కమిటెడ్ ఇవంతా కూడా ఓట్ బ్యాంకు ఇవన్నీ చూసుకుంది మనం మీకు ఇచ్చాం. ఇంకా స్వింగ్ ఓటర్స్ అని ఉంటారు, లేదా న్యూట్రల్. ఆ టైము ఎటేద్దాము, ఎవరు గెలుస్తారు, లేదా వాళ్ళ మధ్యలో అప్పటికప్పుడు వీళ్ళు న్యూట్రల్ అంటాము, లేదా నాన్ కమిటెడ్ ఓట్ బ్యాంక్ అంటాము. ఇది 20% స్వింగ్ అని కూడా చెప్పచ్చు మనం. అందులో 10% కమ్మ ఓట్ బ్యాంకు, 30% రెడ్డీస్ ఓట్ బ్యాంకు, 40% కాపూస్ ఓట్ బ్యాంకు, 20% నాన్ కమ్మ కాపు రెడ్డి ఓసీసు, 30% ఓబీసు, 10% ఎస్సీ ఎస్టీ మైనారిటీస్. ఇదంతా కలిపితే 20% స్వింగ్ ఓట్స్ అవుతుంది. న్యూట్రల్ ఎప్పుడు ఉండేది, ఆ లాస్ట్ ఎలక్షన్ టైం అప్పుడు వీళ్ళు స్వింగ్ ఓటర్స్ కింద. సో మొత్తం పార్టీస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా టీడీపీ 30%, వైఎస్ఆర్సీపీ 33%, జేఎస్పీ బీజేపీ 13%. వీళ్ళందరి టార్గెట్ ఈ 20% స్వింగ్ ఓటర్స్ లేదా న్యూట్రల్గా ఉంటారు ఆ టైం. ఈ 20% ఓట్ బ్యాంక్ మీదే వీళ్ళకెప్పుడు కూడా ఫోకస్ ఉంటూ ఉంటుంది ఈ మూడు పార్టీలకి. ఇప్పుడు సినారియో 1 చూసుకుంటే మనం 2024లో ఎన్నికలకి ఎట్లా వెళ్ళారు, ఎన్డీఏ వర్సెస్ వైసీపీ. అక్కడ సేఫ్ కోర్ ఓట్ బ్యాంక్ ఆఫ్ ఎన్డీఏ అంటే టీడీపీ 30%, జేఎస్పీ ప్లస్ బీజేపీ 13%, 43%. వైసీపీకి 33%, కాంగ్రెస్ అదర్సు అంతా 5%. సో ఎన్డీఏకి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, 43% వర్సెస్ ఇది 33% ఈ వైఎస్ఆర్సీపీది. ఈ వైఎస్ఆర్సీపీ ఆ ఓట్ బ్యాంకు స్వింగ్ 20% ఉన్న దానిలోంచి కూడా దాదాపు ఒక 15% దాకా స్వింగ్ గుంజుకోగలిగితేనే 2029లో మళ్ళీ అధికారంలోకి రాగలదు. రెండో సినారియో చూద్దాం. టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ ఎన్డీఏ. ఎన్డీఏ అంటే ఇక్కడ జేఎస్పీ ప్లస్ బీజేపీ. ఒకవేళ వీళ్ళు చంద్రబాబు నాయుడుతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి జనసేన ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే ట్రయాంగులర్ కాంటెస్ట్. ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి 33% ఓట్ బ్యాంకు, టీడీపీ కోర్ ఓట్ 30%, జేఎస్పీకి కోర్ ఓటు 13%. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కొద్దిగా 20% స్వింగ్ ఓట్లో కొద్దిగా టర్న్ చేసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంటుంది అధికారంలోకి రావడానికి. ఇంకొక సినారియో చూద్దాం. ఎన్డీఏ వర్సెస్ ఇండీ ఎలియన్స్. ఎన్డీఏ టీడీపీ 30% ప్లస్ జేఎస్పీ బీజేపీ 13%, 43% ఓట్ షేర్ వాళ్ళకుంటుంది. ఇండీ ఎలియన్స్లో జగన్ కనుక కాంగ్రెస్ కూటమితో జతగడితే వైఎస్ఆర్సీపీ 33%, కాంగ్రెస్కి 2%, అంటే 35%. గ్యాప్ ఎక్కువ ఉంది ఇక్కడ, 8% దాకా. ఈ 5 సంవత్సరాల పరిపాలన యాంటీ ఇన్కంబెన్సీ, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అంతా కన్సిడరేషన్ చేసుకుంటే అప్పుడేమన్నా హోరాహోరీ ఉండొచ్చు. అప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఆ స్వింగ్ ఓటర్స్లోంచి దాదాపు 13% వాళ్ళ వైపు తిప్పుకుంటేనే, లేదంటే కూడా మళ్ళీ ఎన్డీఏకే అధికారం ఉంది. ఇంకొక సినారియో ఉంది. వైసీపీ వర్సెస్ ఎన్డీఏ. ఎన్డీఏ అంటే జేఎస్పీ ప్లస్ బీజేపీ వర్సెస్ టీడీపీ ప్లస్ కాంగ్రెస్. మనం 2019లో చూసినట్టుగా వైఎస్ఆర్సీపీ అట్లాగే ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన బీజేపీ కలిసే ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ కాంగ్రెస్తో జత కలిగితే లేదా ఇండీ ఎలియన్స్తో కలిస్తే వైసీపీ కోర్ 33% ఉంది. ఇండీ ఎలియన్స్ కోర్ 30% టీడీపీకి ఉంది, 2% కాంగ్రెస్కి ఉంది, 32% అవుతుంది. ఎన్డీఏ అంటే జనసేన ప్లస్ బీజేపీ 13% అవుతుంది. చాలా టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అది. ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంటాయి. హంగ్ కూడా అవకాశం ఉంటుంది. 3% కన్నా ఎక్కువ వస్తే టీడీపీ విన్ అవుతుంది. ఆ స్వింగ్ ఓటర్స్లో తక్కువ వస్తే వైసీపీ విన్ అవుతుంది.
ఈ కాంబినేషన్ మనం ప్రస్తుతానికి ఊహించుకోలేం, కానీ ఇవన్నీ ఒక సినారియోస్ కింద. ఇంకొక సినారియో ఉంది, టీడీపీ వర్సెస్ ఎన్డీఏ, అంటే జనసేన ప్లస్ బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. కనుక ఒకవేళ కాంగ్రెస్లో మెర్జ్ అవుతాయి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అప్పుడు 35% అవుతుంది, టీడీపీ కోర్ది 30% అవుతుంది, ఎన్డీఏది 13% అవుతుంది. అప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లోకి మర్జ్ అవుతుందని కానీ ఇట్లాంటిది మనం ఊహించుకోలేము. ఇదంతా ఊహాజనితమే. ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ రివైవ్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఈ పాసిబిలిటీస్ ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి ఇవంతా కూడా ఊహాజనితమే. సో ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే టీడీపీకి 30% కోర్ ఓట్ బ్యాంక్. సో ఆ స్వింగ్ అనేది 20% గ్రాప్ చేసుకోగలిగితేనే ఇండివిజువల్గా వెళితే ఉంటుంది, లేదంటే కంపల్సరీ జనసేన ప్లస్ బీజేపీతోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. 2019లో లాగా కాంగ్రెస్తో మళ్ళీ 2029లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా టీడీపీ చేయి కలిపే అవకాశం ఉంటే అప్పుడు మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ అది జరిగే ప్రసక్తి లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేన, బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవి జస్ట్ వీక్షకులకి సినారియో ఎట్లా ఉంటుంది, ఎవరికి ఎవరు ఎలా పోటీ చేస్తేనే తప్ప ఇదంతా ఖచ్చితంగా జరుగుతుందని కాదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ రకమైన కాంబినేషన్స్ మీద పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తారు అన్న ఒక స్పెక్యులేషన్ని బాగా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు. అదే సమయంలో దేవగౌడ రాజ్యసభలో ఇట్లా మాట్లాడడం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది, మోడీ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వస్తుందా అని చర్చ జరుగుతున్నందుకే ఈ వీడియో. ప్రస్తుతానికైతే ఇది ఊరికే ఒక క్యాలిక్యులేషన్ రఫ్ పరంగానే టీడీపీ ఎన్డీఏలోనే ఉంటుంది, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే ఉంటే ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ.